ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిర్నామనిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ్ మహావతార్ బాబాజీ శ్రీ చరణౌ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. మహావతార్ బాబాజీ దర్శనం కోసం మహావతార్ బాబాజీ గుహకి ప్రయాణంలో భాగంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి హరిద్వార్, ఋషికేశ్ ఈ రెండు తీర్థయాత్రలు మొదట చేయడం జరిగింది. ఫస్ట్ హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్కి విమానంలో ప్రయాణమై అక్కడి నుంచి కారులో హరిద్వార్కి వెళ్ళడం. అదే రోజున 22 జూలై అంటే గురు పూర్ణిమ మర్రోజున అక్కడ కావడి యాత్ర జరుగుతూ ఉంటుంది. హరిద్వార్లో కొత్త నీరు ప్రవేశించినప్పుడు గంగానదిలో ఆ గంగా నదిని కావడులతోటి తీసుకొని కొంతమంది చెప్పులు కూడా వేసుకోకుండా నడుచుకుంటూ కాలినడకన ఆ యాత్ర జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో అనేక గ్రామాల్లోంచి కొండ ప్రాంతాల్లోంచి వాళ్ళు కొన్ని రోజుల పాటు నడిచి ఆ యాత్రకి రావడం జరుగుతుంది. అటువంటి రోజున అంతటి పవిత్రమైనటువంటి గంగా నదిలో స్నానం ఆచరించి పెద్దలకి, గురువులకి అందరికీ తర్పణాలు సమర్పించి ఆ హరిద్వార్లో శాంతికుంజ్ రామశర్మాచార్య గాయత్రి పరివార్ ఆశ్రమం ఉంది. ఓం శ్రీరామసింహ ఆచార్య గురుదేవాయ నమః. ఓం శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆనందఘన గురుభ్యో నమః. అరుణమేవ నెహ్రూ గురుభ్యో నమః. నిర్నామనిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణౌ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. మనం గాయత్రి మంత్రము విశ్వామిత్రుడు లోకానికి అందించాడు. ఈ యుగంలో అటువంటి విశ్వామిత్రుడే శ్రీరామ శర్మ ఆచార్య. అలాగే ఆయన వాయిస్తోటే మనం ఆ గాయత్రి మంత్రాన్ని చేస్తే మీ సంధ్యా సమయాల్లో మీరు నిద్ర లేచినప్పుడు మీ సంధ్య, మీరు పడుకోబోయేటప్పుడు మీ సాయం సంధ్య, రాత్రి సంధ్య, ఇంకా మధ్యాహ్నము సాయంత్రం మీ ఓపిక. మీరు ఒక క్రమ పద్ధతిలో ఒక 3 సంధ్యలు కానీ 4 సంధ్యలు కానీ 2 సంధ్యల్లో కాల నియమాన్ని పాటిస్తూ మీరు ఎక్కడ కూర్చున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాయిస్ తోటి కనుక మీరు గాయత్రి మంత్రాన్ని చేస్తూ ఉంటే మీకు విశేష ఫలితాలు ఉంటాయి. మరోజు పొద్దున కూడా ఆ గాయత్రి ఆశ్రమాన్ని దర్శించి ఋషికేశ్ వెళ్ళడం జరిగింది. ఆ ఋషికేశ్లో శివానంద ఆశ్రమం అంటే మా గురువుగారు యోగి మోహన్ నెహ్రూ ఆయన ఒకప్పుడు ఈ ఋషికేశ్లో ఉండేటువంటి శివానంద ఆశ్రమంలో హఠయోగాన్ని నేర్చుకున్నారు. ఆ మహానుభావుని అనుగ్రహంతో ఆయన సమాధి దగ్గర ధ్యానం చేయడం, ప్రస్తుతం ఉన్నటువంటి స్వామీజీని కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. హరిద్వార్ అంటేనే భగవంతుని చేరుకోవడానికి ముఖద్వారం వంటిది. భగవంతుడు అంటే విష్ణు స్వరూపం. హరి హృదయస్థానంలో మనకి ద్వారం తెరుచుకోవడం అని అర్థం. యోగ మార్గంలో హరిద్వార్ అంటే హృదయస్థానంలో ముఖ కవాటం తెరుచుకోవడం. మన 101 నాడుల్లో ఒక నాడి ఉంటుంది, హృదయం నుంచి సహస్రారానికి ఉంటుంది. యోగంలో ఈ నాడి తెరవబడాలి.
ఈ నాడి తెరవబడితే అదే ఈ జీవుడు పరమాత్మని చేరుకోవడం, లేదా జీవాత్మ పరమాత్మని చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సమాధి స్థితిలో జరుగుతుంది ఆ అనుభవాలన్నీ. అందుకని ఎక్కడ సమాధి ఉన్నా కూడా ఆ సమాధి దగ్గర వాళ్ళ అనుగ్రహం కనుక మనం పొందగలిగితే అక్కడ మనం అద్భుతమైనటువంటి ధ్యానం చేయగలుగుతాం. ఋషికేశు, అందరూ ఋషులు తపస్సు చేసినటువంటి చోటు. ఇలాంటి మహానుభావులు, శివానంద లాంటి మహానుభావులు యావత్ ప్రపంచానికి కూడా యోగాన్ని అందించినటువంటి మహానుభావులైన. కాబట్టి అటువంటి చోట్ల మేము వెళ్ళి ధ్యానం చేసి, ఋషికేశ్లో కూడా గంగానదిలో స్నానం చేసి తర్పణాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 23వ తారీఖు రాత్రి బయలుదేరి 24వ తారీఖు సాయంత్రానికి మేము బాబాజీ గుహ దగ్గరికి చేరుకున్నాం. దారిలో రాణిఖేత్, మొట్టమొదట లహరీ మహాశయ పనిచేసినటువంటి మిలిటరీ స్థావరం, కంటోన్మెంట్ ఏరియా. ఆ రాణిఖేత్ తర్వాత ద్వారాఘాట్ ఉంటుంది. ఆ ద్వారాఘాట్ తర్వాత ద్రోణగిరి కొండ. ద్రోణగిరి అంటే ద్రోణాచార్యుల వారు తపస్సు చేసినటువంటి కొండది. అలాగే పాండవకూల్ అని ఉంటుంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఈ కొండ మీదే వాళ్ళు రహస్యంగా వాళ్ళ అజ్ఞాతవాసాన్ని నిర్వర్తించారు. కౌరవులు కొంతవరకే ఆ కొండ మీద వాళ్ళని అనుసరిస్తూ, వాళ్ళని గమనిస్తూ ప్రయాణమైనారట. అక్కడి నుంచి చాలా అరణ్య ప్రాంతంగా ఉండేది ఒకప్పుడు. కాబట్టి వాళ్ళ రహస్యంగా ఆ పైన కొండ మీద ఇప్పటికి కూడా వాళ్ళ 5 చిహ్నాలు ఉంటాయి పాండవులవి. పాండవకోల్ అంటారు దాన్ని. అందుకని అటువైపు ఉంటుంది. మనం లహరీ మహాశయ పుస్తకం కనుక జీవిత చరిత్ర చదివినట్లయితే అందులో ఈ విషయాలన్నీ వివరంగా ఉంటాయి. ఇప్పటికీ 160 సంవత్సరాల పైన అయింది. క్రియాయోగం అనేటువంటిది మహావతార్ బాబాజీ ద్వారా లహరీ మహాశయకి ఈ బాబాజీ గుహలో ఆయనకి ఈ దీక్ష ఇవ్వబడింది. ఆయన్ని రాణిఖేత్లో వృత్తిరీత్యా ఆయన్ని రప్పించి అక్కడ రోజు తన డ్యూటీ అయిపోయిన తర్వాత దర్శనమిచ్చి ఒక మార్గం ద్వారా ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ దీక్ష ఇచ్చారు. ప్రతిరోజు కూడా అదే మార్గంలో ప్రయాణమై సాధన చేశారు అని పుస్తకంలో ఉంటుంది. నేను ఆ దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాణిఖేత్ వెళ్ళిన తర్వాత ఇంకా దగ్గరలోనే ఈ బాబాజీ గుహ ఉంటుంది అని అనుకున్నాం. కానీ 2.5 గంటలు ప్రయాణం, 60 కిలోమీటర్స్ ఉంది ఘాట్ రోడ్లో. మరి ఇంతటి దూరాన్ని ఈయన రోజు ఎలా ప్రయాణమై అక్కడి దాకా వెళ్ళారు అనేటువంటి ప్రశ్న నాకు ఆ రోజు చేరిన రోజే 24వ తారీఖు అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి ధ్యానంలో యాస్ట్రల్గా మహావతార్ బాబాజీని ప్రశ్నించడం జరిగింది. అంతటి అద్భుతమైనటువంటి హిమాలయ పర్వతాలు, అక్కడ ఎక్కడ కూర్చున్నా కూడా ధ్యానం అద్భుతంగా కలుగుతుంది. వానప్రస్థ రిసార్ట్లో మేము ఆగాం. రాత్రి ధ్యానం అద్భుతంగా 12 గంటల నుంచి 2 గంటల వరకు ఎంత సమయం ధ్యానంలో నిమగ్నమైనామో కూడా తెలియదు. అద్భుతమైనటువంటి ఆ ధ్యానంలో నేను మహావతార్ బాబాజీని ప్రశ్నించడం జరిగింది. ఎలా ఆయన ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ దీక్ష తీసుకున్నారు అంటే ఆయన ఏం సూచించారంటే, తెల్లారి ఒక గైడ్ వస్తాడు నీకు, అతను కొన్ని విషయాలు చెప్తాడు అని చెప్పడం జరిగింది. పొద్దున్నే ఉదయమే ప్రయాణమై 8 గంటలకి మహావతార్ బాబాజీ గుహ దర్శించుకోవాలని బయలుదేరాం. అద్భుతమైన హిమాలయాస్,
ఎటు చూసినా కూడా దేవభూమి, ఋషులు తపస్సు చేసినటువంటి చోటు, అద్భుతమైన సువాసన. అసలు మనకి ఇంకా ఏ ఆలోచన రాదు. ఒక సంవత్సరం కాలం పాటు మనం సొంతంగా మనంతట మనం ఇండ్లలో కూర్చొని ధ్యానం చేస్తే ఎంత జరుగుతుందో, అక్కడ ఒక గంట సేపు కూర్చున్నా కూడా అంత పురోభివృద్ధి వస్తుంది. అస్మద్ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటే, అంతటి మహానుభావుడు మనకు ఒక గురువు శరీరంగా ఉండొచ్చు, పరమగౌరుగా ఉండొచ్చు. అటువంటి గురువుని మనం సెలెక్ట్ చేసుకొని ఇంకా ఎవరు విమర్శించినా ఎటువంటి విమర్శనా భావంలోకి లోను కాకుండా జీవితకాలం ఆయనకి మన వంతు ఉడతాభక్తిగా ఏం సహాయం చేస్తామో సహాయం చేయగలిగితే ఆయన యొక్క అపారమైనటువంటి జ్ఞానము, ఆయన యోగము, ఆయనకి లహరి మహాశయకి ఎలా అయితే ప్రత్యక్షమైనారో అలాగే అరిపిరాల విశ్వం గారికి అనేక సందర్భాల్లో అనేక చోట్ల బాబాజీ మహారాజ్ దర్శన ప్రాప్తి కలిగింది. ఆగస్టు 22 ఆయనకి ఎన్లైట్మెంట్ కలిగించిన రోజు, బాబాజీ ప్రత్యక్షమైన రోజు. నమస్కారం. అంత దూరం నుంచే గుర్తుపట్టి ఆయన నన్ను ఆశీర్వదించారు. ఈ స్వరూపంగా బాబాజీ యొక్క దర్శన ప్రాప్తి కలిగింది. ఆయన యొక్క సూచన అక్కడ వసతి ఏర్పాట్లు చేసిన చోట్లోనే ఒక పుస్తకం ద్వారా ఆయన సందేశం ఇచ్చారు. అనేక రూపాలుగా మనకి కావలసినవన్నీ అందుతాయి. మనం ఆ జ్ఞానాన్ని గురు ద్వారా నేర్చుకోవాలి. నేను నా గురు ద్వారా 11 సంవత్సరాలు వారానికి 3 రోజులు సమయాన్ని కేటాయించి తన మన ధన దశాంశం కేటాయించి అందరికీ వేద ప్రామాణికమైనటువంటి నియమ నియమాలు, దశాంశం 24 గంటల్లో దశాంశం, నెలలో 1/10, అలాగే సంవత్సరం 360 రోజుల్లో దశాంశం 36 రోజులు. సంవత్సరానికి మనస్ఫూర్తిగా గురువుకి గురు పరంపరకి కేటాయిస్తే మనకి ఎన్లైట్మెంట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ కాలంలో. అందుకని నేను నా గురువులు నాకు ఆ యమ నియమాల్ని 2000 సంవత్సరంలోనే నేర్పారు. ఆ ప్రకారంగా 24 సంవత్సరాలు నేను తపస్సు చేసి మొట్టమొదటిసారి జీవితకాలంలో 66 సంవత్సరాల వయసులో ఈ రోజున పరమశివ యోగానందకి దర్శనమిచ్చిన రోజున నాకు కూడా ఆ భాగ్యాన్ని మహావతార్ బాబాజీ కల్పించారు. మీరందరూ దీన్ని విశ్వసించి ఇక నుంచైనా మనం ఈ ప్రాణము ప్రాణశక్తి సహకరిస్తేనే ఇంత కొండపై దాకా ఎక్కగలుగుతున్నాం. అందుకని ఈ ప్రాణశక్తే గాయత్రి, సూర్య విజ్ఞానం. మీరు ఏ రూపేణ అయినా మీ జీవిత కాలంలో మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటిది ప్రాణమే. దాన్నే విశ్వామిత్రుడు అన్నారు. అదే మిత్రుడు మనకి అత్యంతమైనటువంటి జీవిత కాలంలో మిత్రుడిని మనం వదులుకోకూడదు. అదే విశ్వామిత్రుడు, విశ్వామిత్ర గాయత్రి. అందుకని దాన్ని అనేక విభాగాలుగా తర్వాత కాలంలో ఎంతోమంది మహానుభావులు, రామశర్మాచార్య కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, సూర్య విజ్ఞానంగా యావత్ ప్రపంచానికి అందించారు. అరవిందో మహర్షి అందించాడు. అందుకని సమయమే ప్రధానం. ప్రతిరోజు కూడా కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చొప్పున మనం ఉదయము, సాయం సంధ్య, రాత్రి సంధ్య, మధ్యాహ్నం సంధ్య ఇలా 4 ఉంటాయి. ఈ 4లో మీరు 2-3 పాటించితే మీకు ఒకానొక రోజుకి పరిపక్వత వస్తే తురియ సంధ్యలో ధ్యానం చేయగలుగుతారు. ఇంకా అప్పుడు ఏ ఆలోచన మిమ్మల్ని అడ్డుపడదు. మీ ఏ శారీరక అవసరాలు, మానసిక ఇబ్బందులు మీ మనస్సుకి రావు. అది తురియ సంధ్య యొక్క మహత్యం. నదిలో గనక మనం గురు ద్వారా దీక్ష తీసుకుంటే అది జీవితకాలం తప్పనిసరిగా ఆచరించగలుగుతాం, సత్ఫలితాలు పొందగలుగుతాం. అటువంటి గురు మంత్రాన్ని జీవితకాలం వదలకుండా మానసికంగా జపం చేసుకుంటూ వెళ్ళాలి. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ మొట్టమొదట్లో మనంతా మనమే పెట్టుకోవాలి. శుచి శుభ్రం అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళే పాటించుకోవాలి. అలా మంత్ర దీక్షకు కానీ, క్రియాయోగా దీక్షకు కానీ
నియమాలతో ఆగిపోకుండా చిరకాలం కనుక ఆచరిస్తే మనం ఒక కోర్సు చదివినట్టుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపల మనకి సత్ఫలితాలు కలిగి జన్మ విశ్లేషణ కలుగుతుంది. పూర్వజన్మ ఏంటో మనకి గురువుల ద్వారా తెలియబడుతుంది. గత జన్మలో లహరి మహర్షి పరమశివగానంద వాళ్ళు ఉన్నటువంటి ఆ హిమాలయాల్లో ఉన్న ఆశ్రమవాసిని నేను. అందుకని ప్రారంధానుసారంగా ఈ జన్మ ప్రాప్తించింది. దీన్ని సార్థకత చేసుకొని ఈ కర్మని సంతోషంగా పరిసమాప్తి చేసుకుంటే తిరిగి మనం వచ్చిన స్థానానికి వెళ్ళిపోవచ్చు. అందుకని ఆ అదృష్టం నాకు కలిగింది, నా జన్మ ధన్యమైంది. దానికి ఇదే నిదర్శనం. బాబాజీ మహారాజ్ యొక్క అనుగ్రహ ప్రాప్తి ఈ క్షణంలో నాకు సంపూర్ణంగా కలిగింది. హిమాలయాస్ అంటేనే అందరూ ఎలా అయితే మానస సరోవరం, కైలాస పర్వతం అని వెళ్తుంటారో, అసలు హిమాలయ పర్వతాలన్నీ కూడా అటువంటి పర్వతాలే. పర్వతాలు నవంబర్ డిసెంబర్లో అయితే పూర్తి ఐస్ తోటి నిమగ్నమై ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాతావరణం అనువుగా ఉంటుంది మనం వెళ్ళడానికి, మనం చూడడానికి కూడా. చాలా అద్భుతమైన ప్రదేశం. జీవితంలో 24 సంవత్సరాలు తపస్సు చేసి 2000 సంవత్సరంలో క్రియాయోగం విశ్వం గారి ద్వారా తీసుకొని బాబాజీ దర్శనమిచ్చినటువంటి రోజు విశ్వం గారికి ఆగస్టు 22వ తారీఖు. ప్రతి సంవత్సరం కూడా ఆయనకి బాబాజీ ఎలా దర్శనమిచ్చారు, అసలు బాబాజీ మహారాజ్ ప్రతి సాధకుడికి ఏ రూపంలో దర్శనమిస్తారు, ఎలా మనం పరిశీలించాలి, ఒకవేళ అక్కడికి వెళ్తే ఏ రకంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయాలన్నీ మా గురువుల ద్వారా 24 సంవత్సరాలు నేను అభ్యాసం పొందా. విశ్వం గారి తర్వాత యోగి మోహన్ నెహ్రూ గారి ద్వారాను, ఆ తర్వాత యాస్టల్గా రామకృష్ణ గారి ద్వారా కూడా. అందుకని మహావతార్ బాబాజీ ఏ రూపాల్లో దర్శనమిస్తారో చాలా క్షుణ్ణంగా నాకు తెలుసు. గుహలోకి వెళ్ళకముందే ఒక చోట దగ్గరలోనే ఉన్నప్పుడు ఆగినప్పుడు ఒక యోగిని రూపంలో ఆయన నాకు దర్శనమిచ్చారు. ఆ యోగిని పక్కకు వచ్చి మనని బ్లెస్ చేసి చాలా సంతోషపడి ఆనందపడి పాండవ కోల్ దగ్గరికి కాలినడకన వెళుతోంది. ఈ రూపంగా నేను నీకు దర్శనమిస్తున్నాను అన్నది ఆమె అవతల కొండలో పైకి ఎక్కుతున్నప్పుడే కనిపించి నాకు సూక్ష్మంగా తెలియజేశారు. అందుకని ఈ జ్ఞానం ద్వారా పట్టుకోవాలి మనం. సూక్ష్మ పరిజ్ఞానం ఉండాలి మనకి. అందులో గుహలో కూర్చొని కూడా గంట సేపు ధ్యానం చేశాం. చాలా అద్భుతమైనటువంటిది. భగవంతుడంటే ఏంటి, ఆ భగవంతుడంటే ఆనంద స్వరూపుడు. అందుకని భగవంతుడంటే సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనంద స్వరూపుడు. అందుకని ఆనందమే బ్రహ్మం, దాన్నే బ్రహ్మానందం అన్నాం. అందుకే ఈ ద్రోణగిరిని బ్రహ్మగిరి అని కూడా అంటారు. బ్రహ్మజ్ఞానం పొందేటువంటి చోటు అది. అందుకని ఆ కొండ మీద ఎవరు తపస్సు చేసినా, ఎవరు ధ్యానం చేసినా వాళ్ళకి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. ఆ రోజున 25వ తారీఖు జూలై పరమహంస యోగానంద గారికి మహావతార్ బాబాజీ దర్శనమిచ్చిన రోజు. అందుకని యోగదాస్ సత్సంగ్ వాళ్ళు అక్కడ ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. మహావతార్ బాబాజీ స్మృతి మందిర్ అని ఉంటుంది. ఆ మందిర్లో పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రముఖులు కూడా, ప్రధానమంత్రితో సహా, రజనీకాంత్తో సహా చాలామంది ప్రముఖులు, దేశ విదేశాల వాళ్ళు ఈ బాబాజీ గుహకి రావడం, ఆ ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పవిత్రమైన చోట్లో పరమహంస యోగానందకి దర్శనమిచ్చిన రోజున నా జన్మ కూడా ధన్యమైంది.
జీవితంలో ఒక్కసారే పరమాత్మ యొక్క సంపూర్ణానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. అటువంటి రోజు నాకు చిరస్థాయిగా గుర్తుండేలాగా జూలై 25వ తారీఖు అనే నాకు కూడా నేను చేసిన సాధనకి మహావతార్ బాబాజీ అనుగ్రహం అనేక విభాగాలుగా ఒక పుస్తక రూపేణ సూచనలు అందించడం జరుగుతుంది. మనిషి రూపేణ, తర్వాత సాధు రూపేణ. మన జ్ఞానం మనకు ఎంత ఉంటుందో, మన విశ్వాసం ఎంత ఉంటుందో, మనం శ్రద్ధా విశ్వాసంతో ఎంతవరకు క్రియాయోగాన్ని ధ్యానాన్ని ఆచరిస్తున్నామో ఆ ప్రకారంగా మనకు అనుభూతి, దివ్యానుభూతులన్నీ కలుగుతాయి. దేవభూమి, హిమాలయాస్ మొత్తం అంతా చుట్టూ కొండలు అన్నీ కూడా పవిత్రమైనటువంటివి. ఋషులు తపస్సు చేసి ఇప్పటికి కూడా వేల సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ తపస్సు ధారపోసే సమయం వచ్చినప్పుడు దర్శనమిస్తారు. నాగబాబా అనేటువంటిది ఉంది. వేరే 2-3 పేర్లతోటి కూడా మహానుభావులు అక్కడ తర్వాత కాలంలో తపస్సు చేసి వాళ్ళ ఐడెంటిటీస్ కూడా ఉన్నాయి అక్కడ. దారిలో అవి కూడా దర్శించవచ్చు. మనం ఆ రకంగా హిమాలయాస్ని ఒక్కసారైనా జీవితంలో మనం శారీరకంగా కొద్దిగా దృఢంగా ఉన్నప్పుడే ప్రయాణమై, మరి ఘాట్ రోడ్డు కాబట్టి పైకి కొండల దాకా ఎక్కాలి. మరి సమయాన్ని, వాతావరణాన్ని, అనుకూల పరిస్థితుల్ని చూసుకొని ఆ దివ్య అనుభూతుల్ని పొందొచ్చు. ఆ తర్వాత ఆయన అడిగినందుకు మహావతార్ బాబాజీని నాకొక్కడికి అసలైన గుహ చూపిస్తానన్నాడు ఆయన. అందరూ వెళుతున్నటువంటి గుహ మేము వెళ్ళాం, ధ్యానం చేసాం. తిరిగి అది అయిన తర్వాత ఆ తీసుకొచ్చిన గైడ్ని అడిగాం, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలిగాడు రాణికేత్ నుంచి లహరి మహాశయ ఈ గుహ దాకా అంటే, అప్పుడు అతను చూపించాడు. దానికి పక్కనే ఉన్నటువంటి రహస్య సొరంగం ఉంది. ఆ సొరంగం రాణికేత్ దాకా ఉంది. అదే సొరంగం బద్రీనాథ్ దాకా ఉంది. ఒకప్పుడు ఋషులు మునులు అంతా కూడా ఈ బద్రీనాథ్ని కానీ కేదార్నాథ్ కానీ ఇవన్నీ సొరంగ మార్గాల్లో వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. ఆ కొండల్లో ఇప్పటికీ సొరంగాలు ఉన్నాయి. అటువంటి సొరంగాన్ని నాకు చూపించడం జరిగింది. నేను ఆ సొరంగంలో పైన వెళ్ళి కూర్చొని ధ్యానం చేశాను. నా జన్మ ధన్యమైంది. ఇది అసలైన బాబాజీ రహస్య గుహ. ఈ గుహ బద్రీనాథ్ దాకా వెళ్తుంది. కానీ కాలాంతరంలో దాన్ని సీల్ చేయడం జరిగింది. సిమెంటు రాళ్ళు వేసి సీల్ చేశారు. ఇది అసలు గుహ. మహావతార్ బాబాజీ ఈ గుహలో ఉంచే లహరి మహాశయాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీక్ష ఇవ్వడం జరిగింది. ఈయన గైడ్ ఉన్నాడు కాబట్టి మనకి ఈ రహస్యం తెలిసింది. చాలామంది ఆ పైన మెడిటేషన్ హాలు ఆ గుహ వరకే వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఇది రహస్య గుహ. ఆయన అనుగ్రహం మనకి ఈ రోజున కలిగింది కాబట్టి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయగలిగే అవకాశాన్ని, చూపించే అవకాశాన్ని బాబాజీ ఇచ్చారు. జై హో బాబాజీ. మహావతార్ బాబాజీ అవకాశాన్ని ఎందుకు ఇచ్చారు అంటే, ఇటువంటి రహస్యమైనటువంటి విషయాల్ని, ఆ క్రియాయోగంలో ఉండేటువంటి మెలకువల్ని అతి సులభంగా వేరే వాళ్ళు కూడా సాధకులు రాబోయే కాలంలో ఎలా ఆచరించవచ్చో ఆయా విషయాల్ని సమయానుకూలంగా ఆయన నాకు అందజేస్తానని చెప్పారు. మనం నిరంతరం ఆ సాధన చేస్తూనే ఉండాలి. జీవితకాలం ఏదో ఒకసారి అయిపోయిందనేటువంటి భావన ఉండకూడదు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది 2001వ సంవత్సరంలోనే మా విశ్వం గారి దగ్గర సాధన చేస్తున్నప్పుడే ఆజ్ఞాచక్రంలో 3 రోజుల పాటు ఒక వెలుగు, ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఏ సమయంలోనైనా నిరంతరంగా ఆ వెలుగు ప్రసరింపబడింది. అలా అంతటితో మనం ఆగిపోకూడదు. ఏవో కొన్ని దృశ్యాలు మనం చూసినంత మాత్రాన మనకి ఇంతటితోటే ఆత్మసాక్షాత్కారం కలిగింది అని ఆగకూడదు. ధ్యానంలో పరిపూర్ణంగా నిర్వికల్ప సమాధి స్థితి వరకు వెళ్ళాలి. అందుకని ఈ విధంగా అక్కడ ధ్యానం చేస్తే
సవికల్ప సమాధి స్థితి ఏర్పడుతుంది. ఆ ప్రాంతంలో, ఆ హిమాలయాల్లో, ఆ ద్రోణగిరిలో కానీ ఇంకెక్కడైనా అక్కడ ఎక్కడ కూర్చున్నా కూడా ప్రశాంతమైన వాతావరణంలో మనం గనక ధ్యానం చేసినట్లయితే ఇలా గుహలో కావచ్చు, సమాధులు ఉన్నటువంటి చోట్లో కావచ్చు, మనకు కూడా సమాధి స్థితి ప్రాప్తిస్తుంది. మొట్టమొదట సవికల్ప సమాధి, కొన్ని క్షణాల పాటు ఏమీ తెలియలేనటువంటి పరమశూన్యం, శూన్యస్థితి మనకి ఏర్పడుతుంది. ఇంకా అది వర్ణించలేనటువంటిది, మన మనస్సు ఉండదు కాబట్టి ఊహించలేనటువంటి సమాధి స్థితి. అది మనం నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ మార్గంలో వాళ్ళైనా నిర్వికల్ప సమాధి, అది మనిషి యొక్క యోగ మార్గంలో ఉండేటువంటి వాడి యొక్క ధ్యేయం. ఆ తర్వాత అంతా కూడా భగవదేచ్ఛ. మన ద్వారా ఏం జరిపించాలి, మన ద్వారా ఏం లోకానికి మేలు జరగాలి, సాధకులకు ఎంతవరకు ఉపయోగం కలగాలి అన్నది మహావతార్ బాబాజీ యొక్క నిర్ణయం. మా గురువులు, పరమ గురువులు అందరూ కూడా యాస్ట్రల్గా సహాయం చేసి, అరిపురాల విశ్వం గారు, యోగి మోహన్ నెహ్రూ గారు, మారెళ్ళ రామకృష్ణ గారు, ఇంకా అనేక మంది గురువులు వాళ్ళ సహకారంతో ఆ హిమాలయ యాత్రని చాలా దివ్యంగా, ఏ శారీరక శ్రమ లేకుండా, ఏ కష్టము లేకుండా ఆరోగ్యంగా వెళ్ళి ఆరోగ్యంగా తిరిగి మళ్ళీ ప్రయాణమై అక్కడి నుంచి ఢిల్లీ వరకు వచ్చి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. మరి సాధకులకి వాళ్ళ స్తోమతలను బట్టి వాళ్ళు ఈ ప్రయాణాలని పెట్టుకోవచ్చు. మహావతార్ బాబాజీ గుహలో ధ్యానం చేయొచ్చు, మహావతార్ బాబాజీ దర్శనాన్ని పొందొచ్చు. ప్రతి సాధకుడికి కూడా సులభ సాధ్యమే. కానీ విశ్వాసంతో స్థూలమైన ఒక గురువు ద్వారా క్రియాయోగ దీక్ష తీసుకొని ధ్యానం చేస్తూ ఆ మార్గంలో వెళితే రాబోయే కాలంలో చాలామందికి సాధకులకు ఉపయోగపడుతుందని, ఈయన అనుభవాలు కూడా ఉపయోగపడతాయని, నేను రాసిన పుస్తకాలే కావచ్చు, తరువాత కాలంలో రాయబడే పుస్తకం కూడా కావచ్చు, నా ఈ అనుభవాలతోటి మరి మహావతార్ బాబాజీ ఏం రాయిస్తారో ఆ పుస్తకం ద్వారా కూడా ఎంతోమంది సాధకులకి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను.